నమస్కారం. ఈరోజు ముఖ్యంగా స్థానిక సంస్థల ఈ ఎలక్షన్లు అనేటివి దేశం మొత్తం ఒక చర్చగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒకసారి బీసీల గురించి ఆలోచన చేస్తే చరిత్ర పొడవుగా జరిగిన చారిత్రక అన్యాయాలను అరికట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలిపినట్లుగా భవిష్యత్ తరాలకు సమాన అవకాశాలు, సమాన వాటా, సమాన భాగస్వామ్యం ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈరోజు బీసీ ఉద్యమం ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇచ్చిన అమూల్యమైన ఒక గొప్ప వారసత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది బీసీల పట్ల అమలవుతుందా అనేది ప్రశ్నగా మారడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. రాజ్యాంగం కేవలం పరిపాలన నియమాల కోసం కాదు, సమన్యాయం, సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ అనే విలువలతో కూడిన ఒక మార్గదర్శకం. అలాంటిది దశాబ్దాలుగా బీసీలు అణచివేతకు గురి కావడం చాలా బాధాకరం, హృదయం బరువెక్కే విషయం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అణచివేయాలని ప్రయత్నిస్తే ప్రజలే ఆయుధంగా మారే పరిస్థితి ఏర్పడ్డది. హక్కులు అడిగే రోజులు ముగిశాయి. పోరాటం చేసి సాధించుకోవడమే రోజులు. పోరాడితే పోయేదేమున్నది, బానిస సంఖ్యలు తప్పనన్నాడు కవి చెప్పిన విషయం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. సామాజిక అన్యాయం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ ఉద్యమం అగ్నిలా రగులుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన ఈరోజు బీసీలు, బలహీన వర్గాలు, అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు, అర్ధ సంచార కులాలు, ప్రజలకు రాజ్యాధికారం ఇంకా ఆమడ దూరంలోనే ఉంది. కనీసం సర్పంచులకు కూడా గెలవలేని పరిస్థితి, గెలిపించుకోలేదా, కనీసము పదవులు కూడా ఇవ్వలేని పరిస్థితి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. 2019లో జనవరిలో జరిగిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. పదవీ కాలం వచ్చేసి 2024లో జనవరిలో పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలది ఇప్పుడు తెలిసిందే. ప్రభుత్వము 3 విడతల ఆధార షెడ్యూల్ ఇచ్చింది, డిసెంబర్ 11, 14, 17. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధాన అంశము, హైకోర్టులో విచారణ జరుగుతుండగానే షెడ్యూల్ విడుదల చేయడం అనేది మాత్రం చాలా బాధాకరమని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. 42% రిజర్వేషన్ల పెంపుపై ఆనాడు సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందేనే. అయితే ఈ అక్టోబర్ 9న హైకోర్టు నిలిపివేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాల ప్రకారము 50% దాటకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 50% లోపే అమలు చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో నంబర్ 46 నవంబర్ 25న విడుదల అయింది విషయం తెలిసిందే. ఈ జీవో 46 బీసీ జీవితాలలో ఒక చీకటిని నింపింది అనేది మాత్రం, వెలుగులు తీసేసి చీకటి నింపింది అనేది మాత్రం అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను. బీసీలకు జరిగిన భారీ నష్టం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీల్లో 42% అమలు చేస్తే ఆల్మోస్ట్ 5,300లకు పైగా బీసీ పదవులు రావాలి. బీసీలు సర్పంచులు కావచ్చు, వివిధ రకాలుగా ఉండాలి. కానీ ఇప్పుడు 42 నుంచి 22%కి తగ్గడంతో ఈరోజు 2,424 సర్పంచ్ పదవులు నష్టపోయారంటే ఇది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 2000+ మరియు వార్డు సభ్యుల పదవులు కూడా నష్టపోయామంటే చాలా బాధాకరం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చాలా జిల్లాలలో కూడా 10% కూడా లేకుండా పోవడం ఇంకా దురదృష్టకరమని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రిజర్వేషన్లు తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ 50% సీట్లు తగ్గడం చాలా బాధాకరం. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కాళ్ళ గజ్జలు కట్టుకొని దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశాన్ని చర్చలోకి తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాంటిది ఈ నిర్ణయం అనేది కొంత బీసీలలో అసహనం కలిగిస్తుంది అనేది వాస్తవం అని తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కొంత సపోర్ట్ చేసి ఈరోజు ఈ నిర్ణయం అనేది దానివల్ల బీసీలు కొంత దూరమయ్యే అవకాశం కూడా స్కోప్ ఎక్కువగా ఉందని తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ యొక్క బీసీ సమస్యకు పరిష్కారం, శాశ్వత పరిష్కారం మాత్రం ఏంటంటే 9వ షెడ్యూల్లో పెట్టడమే శాశ్వత పరిష్కారం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ప్రకారము 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను ఏ కోర్టు కూడా రద్దు చేయలేరు. ఇతర తీర్పులు కావచ్చు, ఆదేశాలు కావచ్చు, విరుద్ధంగా ఉన్నా కూడా
అమల్లోనే ఉంటాయని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టులు 50% పైబడిన రిజర్వేషన్లను కొట్టివేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ తీర్పులు మాత్రం తమిళనాడుకు మాత్రం వర్తించట్లేదు. ఎందుకంటున్నానంటే వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అవి ఏది వర్తించడం లేదు. అలాగే దాని విధంగానే అదే కోణంలో అదే సైటేషన్లో మన రాష్ట్రం కూడా చేసే చట్టాన్ని కూడా షెడ్యూల్ 9లో చేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్ని పార్టీలు కలిసి కట్టుగా ప్రజల మద్దతుతో, బీసీ సంఘాల మద్దతుతో దేశ స్థాయిలో ఒక బలమైన పోరాటం చేయాలని, అంతేకాకుండా ఈరోజు మన జ్యోతిరావు పూలే కావచ్చు, అంబేద్కర్ లాంటి వారి స్ఫూర్తితో, ప్రేరణతో ఒక బలమైన సామాజిక ఉద్యమాన్ని దేశం మొత్తం చేసి 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే బీసీలకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.